నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గో టియాస్ విశ్వవిద్యాలయం చైనా రోబో డాగ్ను తాము అభివృద్ధి చేసినట్లుగా పేర్కొంటూ ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇక ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సదస్సులో నుంచి గల్గో టియాస్ విశ్వవిద్యాలయానికి ఉద్వాసన పలికింది. ఈ వివాదంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే, ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 కార్యక్రమంలో గల్గో టియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబోటిక్ డాగ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓరియన్ అనే పేరు గల రోబోను తమ యూనివర్సిటీలో అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రోబో గల్గో టియాస్ తయారు చేసింది కాదని, చైనాకి చెందినదే అనే వివాదం చెలరేగింది. ఇక ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 జరుగుతుంది. అయితే ఈ సమ్మిట్లో గల్గో టియాస్ యూనివర్సిటీ ఒక రోబోటిక్ డాగ్ను ప్రదర్శించారు. ఓరియన్ అనే పేరు గల రోబోను తమ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో స్వయంగా అభివృద్ధి చేసినట్లు గర్వంగా ప్రకటించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఓరియన్ పేరుతో ఆన్లైన్లో దాదాపు 2 నుంచి 3 లక్షలకు అమ్ముడైన ఏఐ బెస్ట్ చైనీస్ రోబోడాగు యూనిట్రీ గో2ని ప్రదర్శిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో ఆ విశ్వవిద్యాలయం విమర్శలకు గురైంది. ఈ వివాదం తర్వాత యూనివర్సిటీని ఏఐ సమ్మిట్ ఎక్స్పో నుండి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వైరల్ అవుతున్న వీడియోలో గల్గో టియాస్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సంస్థ పెట్టుబడి గురించి, అలాగే రోబోటిక్ డాగ్ గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఓరియన్ పేరుతో పిలిచే ఆ రోబో డాగ్ను తామే రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇది ఓరియన్, దీనిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసిందని ఆమె చెప్పింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 350 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్న మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ మాది. మాకు క్యాంపస్లో ప్రత్యేక డేటా సైన్సు, ఏఐ బ్లాక్ ఉంది అని ఆమె తెలిపారు. ఇక ఈ రోబోను క్యాంపస్లో నిఘా పనుల కోసం ఉపయోగించవచ్చని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపించిన రోబో గల్గో టియాస్ తయారు చేసింది కాదని, చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన యూనిట్రీ గో2 మోడల్ అని పలు నిపుణులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కేవలం 1,00,000 నుండి 2 లక్షలకే లభించే చైనా రోబోపై యూనివర్సిటీ లోగో వేసి సొంతంగా తయారు చేసినట్టు అబద్ధాలు చెప్పడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదం తర్వాత గల్గో టియాస్ యూనివర్సిటీ స్పందించింది. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడు చెప్పలేదని, కేవలం విద్యార్థుల ఏఐ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి కొనుగోలు చేశామని తెలిపింది. ఈ విషయంపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దీనితో పాటు యూనివర్సిటీ ఖాళీ చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 110కి పైగా దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు, దాదాపు 45 మంది మినిస్టర్స్ పాల్గొంటారు. అయితే మోదీ సర్కార్పై విపక్షం విమర్శలు కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశ ప్రతిభ, డేటాను ఉపయోగించుకోవడానికి బదులుగా ఏఐ సమ్మిట్ ఒక అస్తవ్యస్తమైన ప్రచార వేదికగా మారిందని రాహుల్ విమర్శించారు. అమ్మకానికి భారతీయ డేటాను, అలాగే ప్రదర్శనకు చైనీస్ ఉత్పత్తులుగా సమ్మిట్ నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రచారం చేస్తున్నారంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. శివసేన రాజ్యసభ ఉపనాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా గల్గో టియాస్ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా రోబోను తన సొంతంగా సృష్టించామని చెప్పుకోవడం సిగ్గుచేటని, దీనిపై చైనీస్ మీడియా నవ్వుకుంటుందని ఆమె విమర్శించారు. ఇక ఈ విషయంలో నిజంగా సిగ్గుపడాల్సిన ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే డీడీ న్యూస్ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
సాకేత్ గోఖల్ విమర్శించారు. ఇండియా ఏఐ సమ్మిట్ ని పూర్తిగా ప్రసారం చేసిన ఘనత డీడీ న్యూస్కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. డీడీ న్యూస్ బీజేపీ దొందేనని, బీజేపీకి అది ప్రచార సాధనంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.